పెళ్లి కట్నాలు మా రేంజ్కి తగ్గట్టు పెళ్లి చెయ్యాలంటే కనీసం ₹1,00,00,000 కావాలి. మా కోసం కాస్త ఖర్చు తగ్గించుకుంటే ఓ 50లో చేయించేయచ్చు. అందులో మీ వాటా 20 లక్షలిస్తే నా వాటా 30 లక్షలు పెట్టి జరిపించేస్తాను. ఇంతకీ డబ్బులెప్పుడిస్తున్నారు? అంటే అది అన్ని లక్షలంటే మా కాడ ఎట్లుంటాయి ఆంటీ? మా అక్కని అడిగి చెప్తాము. ఆహా, ఈ విషయం కంచుకు తెలియదు. ఎందుకంటే పెళ్లి ఖర్చులు అడిగిన విషయం సంతోష్కి చెప్పిందనుకో, అసలు నేను ఈ పెళ్ళే వద్దన్నాను కదా, మళ్ళీ పెళ్లి ఖర్చులు ఎందుకు అడిగారు అని నన్ను తిడతాడు. కాబట్టి ఏం చేసినా ఎక్కడి నుంచి తెచ్చినా మీరే తేవాలి, మీరే ఇవ్వాలి. మేమివ్వలేమా ఆంటీ? ఇవ్వలేకపోతే ఈ పెళ్లి గురించి మర్చిపోండి. లేదు, ఈ పెళ్లి జరగాలి. అయితే మీరు 20 లక్షలు ఇవ్వాలి. చెప్పండి, పెళ్లి ఇప్పుడు చెయ్యాలా లేకపోతే ఒక 6 నెలలు ఆగి చెయ్యాలా? 6 నెలలా? అప్పటికి మీ చేతికి డబ్బొస్తుంది కదా. 6 నెలల్లో దీని చేతికొచ్చేది డబ్బు కాదు, చేతికి చిప్ప. మా చావు మేము చచ్చైనా నువ్వు అడిగిన డబ్బులు ఇస్తాం. సర్లేండి, అక్క పెళ్లి జరగాలంటే ఇవ్వక తప్పదు కదా, ఇస్తాం. వెరీ గుడ్. వెళ్ళి ఆ పని మీద ఉండండి. ఇంకో ముఖ్యమైన విషయం, ఇంకో వారం రోజుల్లో నేను ఊరికెళ్తున్నాను. తిరిగి రావడానికి 3 నెలలు పడుతుంది. ఈలోపు వస్తే పెళ్లి చేసి వెళ్తాను, లేదంటే 3 నెలల తర్వాతే పెళ్లి. లేదు లేదు, వారం లోపే డబ్బులిస్తాం. నువ్వు మాత్రం మర్చిపోకు. పోవాలా ఉండాలా అన్నది మీ చేతుల్లోనే ఉంది. నువ్వు సూపర్ రుద్రమ్మా. నేను చెప్పమన్నట్టు చెప్పి ఆ పిల్ల దిగ్గజాలని 20 లక్షలు ఇవ్వడానికి ఒప్పించావు. అలా ఒప్పించకపోతే నువ్విస్తానన్న డబ్బు ఇవ్వవుగా. అవును, ఇంతకీ ఎప్పుడు ఇస్తున్నావు? లాయర్ ఇవ్వగానే. లాయర్ ఎప్పుడు ఇస్తాడు? ఆ కంచు పెళ్ళి అవ్వగానే. ఆ కంచు పెళ్ళి నువ్వు అవ్వనివ్వవు కదా. అయితే లాయర్ ఇవ్వడు కదా. అయితే ఇప్పుడు నువ్వు నాకు డబ్బు ఇవ్వడం లేదన్నమాట. అయ్యో, వాళ్ళేగా అర్థం చేసుకున్నావు నువ్వు. చిచి, నిన్ను నమ్మి నీతో చేతులు కలిపినందుకు నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. అయ్యా చాలే, ఆ మాత్రం చెప్పులు నా దగ్గర లేవా? నేను ఇవ్వలేనా? కావాలంటే 2 చెప్పులు ఇస్తాను. ఎడా పెడా వాయించుకో. ఓపిక లేకపోతే నాతో చెప్పు, కొట్టే సాయం నేను చేస్తాను. నీకో దండం తల్లి, నన్ను వదిలేయ్. అయ్యో, బాధపడకు రుద్రు. వద్దుగా పిలిచాలే. చూడు, ఆ శ్వేతా గీతలకి డబ్బు అవసరం కల్పించడం వెనక ఓ పెద్ద ప్లాన్ ఉంది. అది గనక సక్సెస్ అయితే ఆ ఇద్దర్లో ఒకరు చస్తారు. అప్పుడు ఆస్తి మొత్తం నేను కొట్టేస్తా. దాంట్లో నీ కూడా వాటా ఇస్తానులే. నిజమా? ఎంతిస్తావు? అదే నువ్వు మొయ్యలేనంత డబ్బిస్తాను. మోయలేనంత డబ్బు? 500 నోట్లా, 2000 నోట్లా? రూపాయి బిళ్ళలు. రూపాయి బిళ్ళలా? ఓ బస్తా ఇస్తాను, వచ్చి తీసుకెళ్ళు. బాయ్, వస్తాను. ఏంటి మీరనేది? ఆ రుద్రమ్మ కట్నం అడిగిందా? అవ్వక్క, పెళ్లి ఖర్చులకి 20 లక్షలు కావాలనుంది. ఆ డబ్బిస్తే వెంటనే ముహూర్తాలు పెట్టి పెళ్లి జరిపిస్తానంది. లేదంటే ఓ సంవత్సరం వరకు పెళ్లి కష్టమందక్క. సడన్ గా పిలిచి 20 లక్షలు కట్నం అడిగిందంటే దాని వెనక ఏదో ప్లాన్ ఉండుంటుంది. ఆమె వెనకాల గోడింది కానీ ప్లాన్ ఏం లేదక్క. దాని వెనకంటే రుద్రమ్మ వెనకని కాదు, అది కట్నం అడగడం వెనక అని. ఏమో అక్క, తొందరగా నీ పెళ్లి కాకుంటే గా లాయర్ అంకులు మా పైసలు మొత్తం గా ముసల్దానికి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత మేమిద్దరం అడుక్కొని తినాలి. కరెక్టేనే, కానీ ఇప్పటికిప్పుడు 20 లక్షలంటే ఇక్కడి నుంచి వస్తాయి? అమ్మడానికి ఆస్తులు కూడా లేవు. అంత డబ్బు ఎలా ఇస్తాం? పోనీ మా నానమ్మ గారిని. ఇంకా సన్నాసాన్ని గారు గిరు అని పిలుస్తావేందే?
అది ఇది అని విలు. అలాగే మా నాన్నమ్మ సన్నస్ దాన్ని అప్పడిగితే నా పెళ్లి కోసం అని తెలిస్తే చచ్చినా ఇవ్వదు. పైగా 20 లక్షలు తన దగ్గర ఉండాలి కదా. అది నిజమే అక్క. మరిగా రుద్రమ్మకి ఎట్లియాలక్క? కష్టమే. ఆ దేవుడు దిగొస్తే తప్ప పని జరగదు. దేవుడు దిగొస్తాడో లేదో గాని 2 దయ్యాలు మాత్రం పరిగెత్తుకుంటూ వస్తున్నాయక్క. ఏయ్ పాపమే వాళ్ళని దయ్యాలనకే. ఒరిజినల్ దయ్యాలు వింటే మేమెంత చండాలంగా ఉన్నామా అని ఫీల్ అవుతాయి. జోక్స్ తర్వాత వేయొచ్చే. ముందు వాళ్ళు ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నారో అడుగుదాం. ఏయ్ పెద్ది, మేం పరిగెడుతుంది మీరు ఆపి అడగాలని. మా ప్లాన్ సక్సెస్. ఏంటి శ్వేత? మీకు కాంట్రాక్ట్ ఎవరిచ్చిండ్రు? కాంట్రాక్టా? ఏం కాంట్రాక్టు? రోడ్డుకి బొక్కలు పెట్టే కాంట్రాక్టు. అంటే మా పరుగు నీకు అలా కనిపిస్తోందా? మాకేంటి, మీ పరుగు చూసిన ఎవరికైనా అలాగే కనిపిస్తుంది. చాలే, మేము ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం. సమయానికి కారు అందుబాటులో లేదు, అందుకే పరిగెడుతున్నాం. పరిగెత్తుకుని వెళ్లాల్సినంత ముఖ్యమైన పని ఏముందండి? అది చాలా రహస్యం. మా అత్తయ్య గారు ఎవ్వరితో చెప్పొద్దన్నారు. పర్వాలేదు, మాతో చెప్పండి. పొరపాటున కూడా చెప్పం. మీరు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటున్నారా ఏంది? మీరెక్కడికి వెళ్తున్నారో మాకు బాగా తెలుసు. చా, ఏది మేమెక్కడికి వెళ్తున్నావో చెప్పు. అది చేపలు పట్టనీకి, నువ్వు కప్పలు పట్టనీకి. నోర్మై, మేము రాణి పూల మజాదేవి గారింటికి వెళ్తున్నాము. ఎందుకు చెప్పావే? ఇంటికి వెళ్తున్నామని చెప్పాను కానీ ఆ ఇల్లు మధురానగర్ లో ఉందని, రోడ్ నెంబర్ 5 అని, డోర్ నెంబర్ 3-5-7253 అని చెప్పానా? లేదు కదా? అవునవును, సీక్రెట్స్ దాయడంలో నీకు నువ్వే సాటి. థ్యాంక్ యూ కంచు. అవును, ఆ ఇంటికి వెళ్తుంది పని మనిషిగానో వంట మనిషిగానో జాయిన్ అవ్వడానికే కదూ? అవునవునవును. అవునవును, అక్కడికి రాణి పూల మజాదేవి గారు రావడం లేదు. ఆ ఇంట్లో ఒక్కరోజు నిద్ర చేసిన వారికి 10 లక్షలు ఇవ్వడం లేదు. ఆహా, 10 లక్షలంటే దానికోసం వెళ్ళడం లేదు కదక్కా? చెప్పవే, మొత్తం చెప్పే. అలాగే అక్క. ఏం అవసరం లేదు, మేము ఆ రాణి గారింటికి రావట్లేదు. రావట్లేదు కదా? ఎందుకంటే అక్కడ ధైర్యవంతుల పోటీ అస్సలు జరగడం లేదు. గెలిచిన వారికి 10 లక్షలు అస్సలు ఇవ్వడం లేదు. చెప్పేసింది. మేము రావట్లేదు, ఆ పోటీలో గెలిచి డబ్బు తీసుకోవట్లేదు. అర్థమైంది కదా? ఇక మనం వెళ్ళిన వేస్టేనే. వెనక్కి వెళ్దాం పద. నో, ఎవరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం వెళ్తాను. వెనక్కి. ఆగవే, ఆగు. పిట్టెలు బుట్టలో పడ్డాయి. నా అంచనా ప్రకారం వాళ్ళు రాణి పూలో మజాదేవి అడ్రస్ వెతుక్కుంటూ వస్తారు. మనం వెళ్ళి ఈ విషయం అత్తయ్య గారికి చెప్దాం. పద పదక పద పద. అసలు ఎవరా రాణి పూలో మచాదేవి?
పూల మజాదేవికి రాణి 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 పూల మజాదేవికి. నా పురప్రజలారా, నేను పెట్టబోయే పోటీలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ ఇదే నా ఆహ్వానం. ఈ ఇల్లు మా తాత కట్టించాడు, ఈ చెట్లు మా నాన్న పెట్టించాడు, ఈ డ్రెస్ మా ఆయన కుట్టించాడు. నీ పళ్ళు జనాలు ఊడగొట్టేస్తారు. ఏయ్! మిమ్మల్ని కాదు ఫుల్ మజాదేవి. ఏయ్! అయ్యో, అది ఫుల్ మజాదేవి, హాఫ్ థమ్సప్ దేవి కాదు, పూలో మజాదేవి. పూలో పళ్ళో ముందు విషయం చెప్పండి. అక్కడికే వస్తున్నాను. అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఆనే నిలబడి చెప్పు. నిన్ను గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాలే, నేను టపాకాయలో పేలిపోతావు. పాప పంచు బాగానే వేస్తుంది. అంతా మా నాన్నమ్మ గారి పోలికలేనండి. ఆ, కామెడీ చేయటంలోనా? చెత్త వగడు వాగడంలో. అంటే ఏంటే, నేను వాగుతున్నానా? ఆ? వాళ్ళంటుంది మిమ్మల్ని కాదు, పూలో కోలాదేవిని. ఆ, ఓ, ఆ, ఆ, పూలో కోలానా? మజా కన్నా కోకో కోలా పేరైతే బాగుంటుందని. చాలే, స్ట్రైట్ గా విషయం చెప్పేస్తున్నాను. మీలో ఎవరైనా దయ్యాన్ని చూసారా? చూస్తే ఎక్కడ చూశారు? ఇప్పుడే ఇక్కడే చూసాం. ఇప్పుడు ఇక్కడ కాదు, ఎక్కడా? మా ఎదురుగానే ఉంది. ఎహె, నేను అడిగింది దయ్యాన్ని చూసారా అని, అంతేగాని దెయ్యంలో పంచులు వేయమని కాదు. నన్ను దయ్యం అంటావే పనికి మందానా? ఎందుకు అడిగానంటే, నేను పెట్టబోయే పోటీలో మీకు దెయ్యం ఎదురవుతుంది. అది మిమ్మల్ని కొట్టొచ్చు, చిరాకొస్తే చంపచ్చు. అందుకు మీరందరూ సిద్ధమైతే ఈ పోటీలో పాల్గొనొచ్చు. ఎలాంటి దయ్యానైనా ఎదిరించి గెలవడానికి మేం రెడీనండి. ఎస్, మేం రోజు 3 దయ్యాలతో ఫైట్ చేసి గెలుస్తున్నాం. ఆఫ్టర్ ఆల్, ఒక దయ్యంతో పోటీ చేసి గెలవలేమా? ఏయ్, చూసారా, మన ముగ్గురిని దెయ్యాలంటుంది. లోపల పగ తీర్చుకుందాం. ఓకే ఓకే ఓకే, అయితే నేను పోటీల వివరాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ఇంట్లో ఒక దెయ్యం ఉంది, చాలా మొండి దెయ్యం. ఈ ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తుంది, ఒక్క నన్ను తప్ప. అంటే దయ్యం మనుషులు తింటుంది గాని చెప్తానే తింటుంది. అందుకే వదిలేసుంటుంది. ఏయ్! నేనెవరో తెలియకుండానే ఇన్ని పంచులు వేస్తున్నారు. నేనెవరో తెలిస్తే ఇంకెన్ని అనేవారు. ఓకే ఓకే, అసలు ప్రాబ్లం ఏంటంటే, నాకు డబ్బులు అవసరమై ఈ ఇల్లు అమ్ముదామని అమ్మకానికి పెట్టాను. ఈ ఇంట్లో దెయ్యం ఉందన్న భయంతో కొనడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. మీలో ఎవరైనా ఈ ఇంట్లో ఒక రాత్రి ఒక పగలు ఉండగలిగితే, బతికి బయటకు రాగలిగితే వాళ్ళకి నేను 10 లక్షలు ఇస్తాను. 2 రోజులుంటే 20 లక్షలు ఇస్తాను. అయితే 2 రోజులకి ఫిక్స్ అయిపోండి. ఈ ఇంట్లో ఒక్క రోజు ఉండటమే కష్టం, ఇంకా 2 రోజులు ఎలా ఉంటారు? ఎలా ఉంటామో 2 రోజుల్లో మీకే తెలుస్తుందండి రాణి ఫుల్ లిమ్కా గారు. ఫుల్ లిమ్కనా? అయ్యో, మజా అని పెట్టిన పాపానికి దేశంలో ఉన్న కూల్ డ్రింక్లు అన్ని పేర్లు చెప్తున్నారు కదే. సర్లే, విషయం చెప్పు. మీ ముగ్గురం మీ బూత్ బంగళాలో 2 రోజులు ఉండడానికి అంగీకరిస్తున్నాం. మీరు 20 లక్షలు రెడీగా పెట్టుకోండి. మేం కూడా 2 రోజులు ఉండటానికి అంగీకరిస్తున్నాం.
ఆ, అయితే చిన్న కండిషన్. ఏంటది? ఈ పోటీలో పాల్గొన్న వాళ్ళు ఏ విధంగా మరణించినా ఆ మరణానికి మాకు ఎలాంటి సంబంధము లేదని, మీ చావుకు దెయ్యమే కారణం, ఇది ఎవరి బలవంతము కాదని, మా ఇష్టపూర్వకంగానే ఈ పోటీలో పాల్గొంటున్నామని అగ్రిమెంట్ రాసుకోవాలి. వాటి మీద మీ అందరి సంతకాలు పెట్టాలి. అలా అయితేనే ఈ పోటీ మొదలవుతుంది. సంతకాలు పెట్టడానికి మేము రెడీ. మేము రెడీయే. ఆ, అయితే అందరూ ఈ అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టండి. ఆ. ఆ. మ్మ్. ఆ, ఆ. ఆ. మ్మ్. పాపం ఎరక్కపోయొచ్చి ఇరుక్కుపోయారు. 2 రోజుల్లో దయ్యం పేరుతో మిమ్మల్ని చంపి శవాలుగా బయటకు పంపకపోతే నా పేరు అనసూయే కాదు. హ, ఓకే. రేపు మా పని మనిషి చంద్రముఖి వచ్చి తాళాలు తీస్తుంది. ఈ 2 రోజులు మీకు తోడుగా ఉంటుంది. మీకు కావలసినవన్నీ వండి పెడుతుంది. హ, మీరంతా ప్రాణాలతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను. మేం కూడా మీ దగ్గర 20 లక్షలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, అయితే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రేపటి నుంచి ఈ దయ్యం లెక్క సెటిల్ చేయాలి. అసలు ఈ ఇంట్లో దయ్యం ఉందంటావా? దయ్యం లేదు, గర్ది గుడ్డు లేదు. వెళ్దాం పదండి. అబ్బబ్బబ్బబ్బా, నవ్వు ఆపుకోలేకపోతున్నానండి. అయినా మీరు రాణి పులోమచాదేవి ఏంటండి? వేదో తాటికై ఫేసు మీరును. ఏంటి? నాది తాటకాయ ఫేసా? ఏ కాదా? ఆ? ఏదో పంచలేసావంటే ఎక్కి తొక్కేస్తాను. టమాటాలు పగిలినట్టు పగిలిపోతావు. సారీ. నెక్స్ట్ మన ప్లాన్ ఏంటో చెప్పండి. ఆ 20 లక్షల కోసం ఆ కంచు గీతా శ్వేతలు మన ఇంట్లో అడుగు పెడతారు. పని మనిషి చంద్రముఖి గెటప్పులో నేను ఎంట్రీ ఇస్తాను. అప్పట్నుంచి వాళ్ళకి చుక్కలు 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 చూపిస్తాను. ఛీ, మీ తెలివి తగలయ్యా. ఇంతటి చుక్కలు ఏ పుస్తకంలోనైనా పెట్టి చూపిస్తే సరిపోయేదిగా. ఈ మాత్రం దానికి రాణి పూలో మజాదేవి అని ఇంత బిల్డప్ దేనికి? నీ బొందే. చుక్కలంటే నీటి చుక్కలో నేల మీద పెట్టే ముగ్గు చుక్కలో కాదే. నరకం 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 చూపిస్తాను. నరకం చూపిస్తారా? ఎస్. మీ బొంద. టీవీ చూపించమంటే కరెంట్ వేస్ట్ అంటారు, ఫోన్ చూపించమంటే ఛార్జింగ్ వేస్ట్ అంటారు. ఇంకా ఎక్కడో ఉన్న నరకం ఏం చూపిస్తారు అత్తయ్య గారు మీరు? అయ్యో. ఫ్రీగా ఎందుకు చూపిస్తారు మీరు? ఫ్రీగా ఎందుకు చూపిస్తారులేవే, ఎంతో కొంత డబ్బులు తీసుకుని చూపిస్తారులే. అవునత్తయ్య గారు, నరకానికి వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలా, ఫ్లైట్ లో వెళ్ళాలా? చచ్చి వెళ్ళాలి. మీ ఇద్దరిలో ఒకరు చస్తే మిగతా వాళ్ళకి చూపించొచ్చు. చేస్తారా? మేం వినాల్సిన తిట్లు, తినాల్సిన తన్నులు ఇంకా చాలా ఉన్నాయి. మేం చావం తల్లి. అయితే నోరు మూసుకుని నేను చెప్పింది వినండి, లేకుంటే ఫస్ట్ మిమ్మల్ని చంపి ఆ దెయ్యం అకౌంట్లో వేస్తాను. సారీ అత్తయ్య గారు, ఇంకా మాట్లాడము. నిజానికి ఈ ఇంట్లో ఏ దెయ్యము లేదే, కానీ ఉన్నట్టు నమ్మిస్తాం. భయంతో చచ్చేట్టు చేస్తాం. ఒకవేళ చావకపోతే మనమే చంపేస్తావే. ఆ నేరం కంచు మీదకి వెళ్ళేట్టు చేద్దాం. అప్పుడు
అప్పుడు ఈ ఆస్తి మనకు, జైలు ఆ కంచుకి వస్తాయి. ఎలా ఉంది నా ప్లాను? సూపర్ అత్తయ్య గారు. కాకపోతే చిన్న చిక్కుంది. నీ తల్లోనా? అయితే దువ్వుకోవే. తల్లో కాదు, మీ ప్లాన్లో. హ? ఏంటది? మీరన్నట్టు శ్వేత గీతల్లో ఒకళ్ళని చంపేస్తే ఓకే, పొరపాటున చావలేదనుకోండి, 2 రోజులు ఇదే ఇంట్లో నిద్ర చేసి బయటికి వెళ్లారనుకోండి, చచ్చినట్టు 20 లక్షలు మనం ఇవ్వాలి. అంత డబ్బు ఎలా ఇస్తారు? లోపలుంటే ఒకరు చస్తారు, పొరపాటున బతికి బయటకొచ్చారు, ఇద్దరు చస్తారు. ఇదేం ట్విస్ట్ అత్తయ్య గారు? ఎస్, లోపల తప్పించుకున్నారంటే దాని అర్థం నా హత్య ప్రయత్నాన్ని ఎవరో పసిగట్టారని. అదే జరిగితే గీత నా గురించి లాయర్కి చెప్తుంది, ఆ లాయర్ రాజశేఖర్కి చెప్తాడు. అప్పుడు నా చావు ఖాయం. సో వాళ్ల చేతుల్లో నేను చచ్చే కంటే నా చేతుల్లో వాళ్ళిద్దరూ చావడం కరెక్ట్. ఆట మొదలైంది. శ్వేత గీత ఇద్దరిలో ఒకరి ఆట ఆగబోతోంది, కథ ముగియబోతోంది. అది ఎవరన్నది 2 రోజుల్లో తెలుస్తుంది.